హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మనం ప్రతిరోజు కూడా ఉదయం ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటాము. కాకపోతే ముందు రోజు ఒకాళ ఏదైనా ప్రిపేర్ చేసుకోకపోయినా, లేదంటే బయటికెక్కడికన్నా వెళ్ళినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అనేది హడావిడిగా అనిపిస్తుంది. ఏం చేయాలి? ఏమి? అని అందరం ఆలోచిస్తూ ఉంటాం కదా! కొంతమందికేందంటే బయట తెచ్చుకొని తినటం ఇష్టం ఉండదు. ఏదైనా ఇంట్లోనే చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కువ భాగం ఉప్మాలు చేస్తూ ఉంటాం. పిల్లలేంటంటే ఉప్మాలు తినమంటే తినరు కదా! నేనైతే ఈరోజు సింపుల్‌గా ఇట్లాగా బొరుగుల పులిహోర అయితే చేస్తున్నాను. ఇది మీ అందరికీ తెలిసిందే కానీ ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేనైతే ఇలా చేస్తానండి. పోపు పెట్టేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమోటా ఇంకా మేము ఉప్పు మిరపకాయలు వాడతాం. అవి కూడా వేసేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనిస్తాను. తర్వాత చింతపండు అనేది ఎప్పుడు కూడా గుజ్జు తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. అది కొంచెం వేసేసుకొని ఇలా కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసేస్తాను. దీంతో పాటు నేను కొంచెం బెల్లం వేస్తానండి. చాలామంది బెల్లం వేయరు కానీ నాకు చింతపండు ఎక్కడ వాడినా సరే కొంచెం బెల్లం వేయాలనిపిస్తుంది. అప్పుడేంటంటే మనకి పులుపు అనేది అంత ఎక్కువగా అనిపియదు. ఇలా వేసేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి ఉప్పు వేసాం కదా! దీంట్లో కొంచెం వాటర్‌లాగా వస్తుంది. ఈలోపు ఏంటంటే బొరుగుల్ని నీళ్ళల్లో ఇలాగా కడిగి గట్టిగా నీళ్లు పిండేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇది ఉడికిపోయింది. మనకు దీంట్లో నీళ్లు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా నీళ్లు కూడా వేసుకున్నామంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా నీళ్లు వేయకూడదు. మనకి ముద్దలాగా అయిపోతుంది ఈ బొరుగుల పులిహోర. ఇప్పుడైతే ముందుగా ఇలాగా కడిగి పెట్టుకున్నాం కదా బొరుగులనేవి, అవి కూడా వేసేసుకొని పైన మేము ఇలా కూర పొడి ఉంటుంది కదా పులుసుల్లోకి వాటిల్లోకి నేను చేసి పెట్టుకుంటాను. ఈ వీడియో అయితే ముందు షేర్ చేశానండి. అంటే కూర పొడి అని చూపించాను కదా ఆ పొడే కూరల్లో అన్నిట్లోకి పనికొస్తుంది ఇదైతే. ఇది ఒక 2 స్పూన్లు వేసేసి కలిపి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి ఫాస్ట్‌గా ఈ బొరుగుల పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే రోజు తీసిన వీడియో. ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కదా అని చెప్పి నేను ఇంకా కొద్దిగా బద్ధకిచ్చాను ముందు రోజు. ఇంకేం వేయలేదు. ఇడ్లీకి, దోసకి దేనికి వేయలేదు. ఇంకా ఉదయాన్నే హడావిడి లేకుండా ఆల్మోస్ట్ 8 అయిపోయిందండి టిఫిన్ ప్రిపేర్ చేసేవరకే. ఇంక ఈ బొరుగుల పులిహోర అయితే రెడీ చేశాను. సండే అంటేనే మనకు కొంచెం బద్ధకం వస్తుంది. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి. ఇప్పుడైతే మా వారికి ఫస్ట్ బాక్స్ పెట్టేస్తున్నాను. రోజు మా వారికి లాస్ట్ వెళ్తుంది టిఫిన్ బాక్సు. ఈరోజు అందరికన్నా ఫస్ట్ వెళ్తుంది. ఒక్క సండే మాత్రమే ఆయనకు ఫస్ట్ వెళ్తుందండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా పిల్లలకి 7:30కంతా బ్రేక్‌ఫాస్టు, మధ్యాహ్నం లంచు, క్యారేజీ అన్నీ అయితాయి కదా! 9:30కి మా వారికి బాక్స్ వెళ్తుంది. సండే మాత్రం పిల్లలు లేట్‌గా లేస్తారు, లేట్‌గా తింటారు. సండే రోజు ఏంటంటే నేను ముందే షాప్‌కి వెళ్ళిపోతాను. మా వారు బయటికి వెళ్తారు. అందుకని నేను ముందే వెళ్ళిపోతాను. ఇంకా వాళ్ళకై వాళ్ళే లేసి పెట్టుకొని తినాలి. ఇలా చేసి పక్కన పెట్టేస్తాను. వాళ్ళు ఎప్పుడు ఆకలైతే అప్పుడు పెట్టుకొని తినేస్తారు. ఇంకా షాప్‌కి వెళ్ళేసి మధ్యాహ్నం ఇంటికొచ్చేటప్పుడు ఇట్లా జామకాయలు, ఇంకా బొప్పాస్కాయలు బాగున్నాయి. బొప్పాస్కాయలు కూడా తీసుకొనొచ్చాను. కార్తీక మాసం కూడా వచ్చేసింది. కానీ ఎండ అయితే అస్సలు తగ్గలేదండి. అసలు ఈ టైంలో మనకి ఎంత చల్లగా ఉండాలి వాతావరణం. ఎంత ఉక్కబోస్తుందంటే సమ్మర్‌లో ఉన్నట్టే ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. మా పాప రెడీ అవుతుంది. సరే ఖాళీగా ఏం చేయాలి అని చెప్పి బయట కూర్చొని నేనైతే ఇదిగో సండే పుస్తకం ఉంటే అది తిరగేస్తున్నాను. మా వోడు నేను చదువుతానని చెప్పి నేను రోజు చదివే భగవద్గీత పుస్తకం అయితే తీసుకొచ్చుకున్నాడు చదువుతానని. వాడికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఇదో పుస్తకం ఎత్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు గానీ వాళ్ళకి తెలుగు రాదు, ఏమీ రావట్లేదండి. ఏందో మనం ఫీజులు కడుతున్నాం, స్కూల్‌కి పంపిస్తున్నాం అనే కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఏం పెరుగుతున్నట్టు అనిపియటం లేదు. ఒరేయ్ ఒక్క పద్యం చదువురా అంటే నాకు రాలేదు, నాకు అర్థం కాలేదని చెప్తున్నాడు. అయినా సరే అలవాటు చేసుకోవాలి. అందుకని కొంచెం అలవాటు చేసుకునేదానికి మా వాడికైతే రోజు భగవద్గీత చదవమని చెప్పాను. దసరా అప్పుడు పెట్టారండి ఎగ్జిబిషను మాకు ఇంటి వెనకే. అంటే ఓపెన్ ప్లేస్ ఉంది ఇంటి వెనక చాలా ఆర్టీసీ వాళ్ళది. అక్కడ పెట్టారు. దసరా అప్పుడు పెట్టారు. దీపావళి దాకా ఉంచి తర్వాత తీసేస్తారు. ఇప్పుడు వరకు గమ్ముగుండి ఇప్పుడు మమ్మల్ని ఎగ్జిబిషన్ తీసుకోమని ఇప్పుడు అడుగుతున్నారు. ఇంకా తీసేసే ముందు. ఫస్ట్ నుంచి పోదామని నేను అడిగితేనేమో పో ఎవరు పోతారు ఎగ్జిబిషన్‌కి అన్నారు. ఇప్పుడొచ్చేసి ఎగ్జిబిషన్‌కి పోదాం మమ్మీ అని అడిగారు. వాళ్ళ నాన్న అయితే బయటికెళ్లారు. ఇంకా మేము ముగ్గురం అయితే ఇలా ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళిపోయాము. ఫస్ట్ టైం అండి మా వారు లేకుండా మేము బయటికెళ్ళడం మేము ముగ్గురం. పేరుకే ఎగ్జిబిషను ఎంతెంత కాస్ట్ ఉన్నాయంటే ఒక్కొక్కటి అన్నీ చూసి ఒకటి కొనుక్కొనొచ్చాము. అంత రేటున్నాయి. మేము తీసుకుపోయిన డబ్బులు ఆ ఎగ్జిబిషన్‌లో మనం ఎక్కుతాం గదా! జెయింట్ వీల్ అవి వాటికే సరిపోయినాయి.
ప్రతి సంవత్సరం పెడతారు గానీ ఎగ్జిబిషన్. సంవత్సరానికి కాస్ట్ అయితే బాగా పెరిగిపోతుంది. ఏం కొనేటట్లేవు, ఏం తినేటట్లేవు. పిల్లలు మాత్రం పోవాలి, పోవాలని గొడవ చేస్తుంటే తీసుకెళ్ళాను. దీంట్లో అయితే నాకు ఒక ట్విస్ట్ ఉందండి. ఏంటంటే మా అమ్మాయి జెయింట్ వీల్ ఎక్కించు, నేను ఎక్కాలని ఎగ్జిబిషన్ పెట్టినప్పటి నుంచి గొడవ చేస్తుంది. వాళ్ళ నాన్న ఏమో వద్దమ్మా భయపడతావని చెప్పి గమ్ముకున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న లేడు కదా అని చెప్పి ఇంక దాని ఇష్టానుసారం జెయింట్ వీల్ అయితే ఎక్కేసింది. కిందకు వచ్చేసి చెప్తుంది, మమ్మీ ఇంకొకసారి ఎక్కనంటే ఎక్కను మమ్మీ, నేను డాడీ చెప్పినట్టు వినకుండా నేనైతే ఈ జెయింట్ వీల్ ఎక్కేసాను, ఏడుపు వచ్చింది నాకు అని చెప్తుంది. ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఈ పీచు మిఠాయిని అయితే అస్సలు వదలరు. ఒక 2 అవర్స్ అలా తిరిగేసి వాళ్ళు ఎక్కాలనుకున్నవన్నీ ఎక్కించి అప్పుడైతే ఇంటికి వచ్చేసామండి. నా వీడియోస్ నచ్చినా, కుకింగ్ రెసిపీస్ నచ్చినా ప్లీజ్ కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నుంచి మా ఊరు ఎగ్జిబిషన్ అయితే చూసేసేయండి. అంతా వాయిస్ ఇవ్వలేను కాబట్టి ఇక్కడి నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. బాయ్ అండి, థ్యాంక్ యూ.